ఈ కురుక్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆర్కియాలజిస్టులు ఏం చేశారు, నిజంగా ఇక్కడే కనుక యుద్ధం జరిగి ఉంటే ఆ యుద్ధంలో అనేక రకాలైన శకలాలు కింద పడి ఉంటాయి, అలాగే మృత్యు కళేబరాలు కింద పడి ఉంటాయి. వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో తవ్వితే మీకు పూడ్చిపెట్టినటువంటి అనేక శవాలు దొరికాయా లేవా? ఉన్న పళంగా దొరికినాయి. అలాగే మరి ఇక్కడ వీళ్ళు కూడా అర్ధాంతరంగా మరణించిన వాళ్ళు, కత్తిపోటుకు గురైన వాళ్ళు, ఎంతోమంది ఒకే చోట కుప్పలుగా మరణించిన వాళ్ళు ఉండుంటారు కదా. తర్వాత బండి చక్రం ఇరిగో, కత్తి తెగో, లేకపోతే రకరకాల బాణాలు అక్కడ మొలుకులుండో, ఇవన్నీ ఉండాలి కదా. ధనుస్సులో విరిగినాయి కదండి. అవన్నీ ఉంటాయి అన్న ఉద్దేశంతో కురుక్షేత్రం దగ్గర ప్రయత్నాలు, అన్వేషణ జరిగినాయి. కానీ విశేషించి చెప్పుకోదగ్గాని వాళ్ళు అక్కడ బయటపడలా. అంటే అప్పటికి జరిగిందంటే మనం ఏమనుకున్నాం, క్రీస్తుకు పూర్వం అరౌండ్ 3000 years ఆ ప్రాంతాల్లో జరిగిందని కదా అనుకోవటం. అదే టైంలో హరప్పా సివిలైజేషన్ కంటిన్యూ అవుతుంది అది. అవును. కానీ అది దీనికి పొంతన కుదరట్లేదు. లేదు అంటే ఎట్లా మరి అంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎవరైనా గట్టిగా వాదించే వాళ్ళు ఉంటారు అనుకోండి, మనం ఏం అనలేం దానికి. అదేంటంటే వీళ్ళు ఆర్కియాలజిస్టులు ఏమో మేము అక్కడ అన్వేషణ చేసాం, మాకు దొరకలేదని వాళ్ళు చెబుతారు. వీళ్ళు అంటారు అసలు అదేమిటి మహాభారతంలో ఉంటే నువ్వు దొరకలేదని ఎట్లా చెబుతావు, నువ్వు అలాంటి ప్రయత్నాలు మానుకోవద్దని కాస్త 2 రకాలైన అభిప్రాయ భేదాలు ఉంటాయి.